యాగేష్ అని పిలువబడే యాగప్రియ. చిన్నబాయ్ ఆ సిల్లు వాటర్ ఎందుకు రంగభూమికి అభివందనం రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం వేడయింది, చల్లగాలి సెక్కిలి గింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి కుర్రాడా సీనమైనాల. మా రమోలా డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలొక్కు పోలా. ఓ రమోలా, ఈ పిల్లకు కూడా సీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరి, ఆయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెసిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, మేం దచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి. సిగ్గులాడి స్వప్న సుందరి, నీ మడత చూపు మా పటేల మల్లి పందిరి. రచ్చరాజు గుండె ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి. తూనీగా నడుములోన తూటాలెత్తే, తూపాకి పేల్చినావే తింగరి చిట్టే. మగ జాతి నట్ట మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి. మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయి, నాకిచ్చిన నూకలేమో బొక్క పుట్ట తరిగిపాయ. సరాల జుంకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ పోకలిస్తివి. దాని చెవులో జుంకాలేమో ధగ ధగ మెరిసిపోయి, నాకు పెట్టిన కోకలేమో పీలికలే సిరిగిపాయి. ఏం రసగ రాజువో మరి నా దాసు బాబా, నీతో ఎప్పుడింటే గిరిగిది. ఏం రసగ రాజువో మరి నా దాసు బాబా, నీతో ఎప్పుడింటే గిరిగిది. ఆ కుర్చీని మడత పెట్టి. సో 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 సొక్కులాడి స్వప్న సుందరి, మా పటేల మల్లి పందిరి. రచ్చరాజు కుంద ఊపిరి, గుండెలోన డీరి డిరి 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 డిరి. ఏంటట్టా చూస్తున్నారు? ఇక్కడ ఎవ్వడ బాధ కాడే లిరిక్ రైటర్. రాసుకోండి, మడతెట్టి పాడియండి. మడత పెట్టి 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 ఆ కుర్చీని మడత పెట్టి. మడతబెట్టి 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 మడతబెట్టి. గుంటూరు వాళ్ళు ఫస్ట్ జడ్జ్మెంట్ గుంటూరు వాళ్ళదే చెప్పాలండి. యాగప్రియ చాలా బాగా పాడావు నాన్న. ఏ జానర్ ఎలా పాడాలో అలా పాడడం ప్లేబ్యాక్ సింగర్స్ లక్షణం. అంటే పాడాలి ఓ పాట, నువ్వు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నేను ఇది పాడను అది పాడను, ఆ ఎక్స్ప్రెషన్ నాకు సంబంధం లేదు, నాకు ఇది కుదరదు, ఇట్లా అట్లా అంటే కుదరదు ఇక్కడ. సో ఆపర్చునిటీ వేరే ఎవరో తన్నుకుపోతారు, ఇంకా మన స్లాట్ అలాగా ఎక్కడో ఉంటుంది. ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ జానర్ కి సంబంధించి నువ్వు పాడింది ఎక్స్ట్రాడినరీగా ఉంది, కరెక్ట్ గా పాడావు. ఆ పాటకి ఏం కావాలో అది. అండ్ కోరస్ అతి అద్భుతం అసలు. అది
మెషిన్లోనా కంప్యూటరైజ్డా లేకపోతే కాదు, నిజంగా ఇట్లాంటి ఒక పాట ఇంత సీరియస్ గా ప్రాక్టీస్ చేసి ఇంత సీరియస్ గా పర్ఫామ్ చేసి అస్సలు నేను ఎరగను. ఇదంతా ఎలాగో కంప్యూటర్ లో ఏదో చేసుంటారు అది, Actually కానీ వాళ్ళ మొహాలు చూస్తుంటే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, స్వరాలు తాళాలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటామా కొన్ని పాటల్లో, అట్లా కాకుండా వీళ్ళు ఈ పాటకి అసలు ఎంత ఆ పిల్లలు కానివ్వండి ఈమె కానివ్వండి. యాక్చువల్లీ ఇలా కోలగా ఉండాల్సిన మొహం ఇట్లా అయింది స్క్వేర్ లాగా, అందరూ ల్యాప్టాప్లో అయిపోయారు. సో అది మీ వన్స్ మోర్ అదే ఆ నోట్ కూడా నాకు టచ్ అవ్వదు. అది చాలా కష్టం సార్, ఎందుకంటే వాళ్ళు కూడా తక దిమ్మె తకిట ఊ కిట తక తరికిట ఊ అలా. సూపర్ నాన్న, ఆ నోట్ అందుకోవటం ప్లస్ యూనో సస్టైన్ చేయడం, అసలు థ్యాంక్ యూ మ్యామ్. లెక్క పెట్టుకొని ఎంత ఫోకస్ కావాలి కోరస్ పాట. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. యాగప్రియ ఎస్ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బిడియము భేషజం ఏం లేకుండా అత్యద్భుతంగా ఆలపించావు. నేను చెప్పదలుచుకున్న విషయమే అది, కోరస్ది. ఈ పాట మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకుంది కోరస్. థ్యాంక్ యూ సార్. వాట్ అ పర్ఫార్మెన్స్. అంతే అంతే. వెల్ డన్ బేబీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి, నా తమ్ముడు మా అత్త కదా మీరు, కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా? మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలాడని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది.
బాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ఈరట్టుండే గుండె వంద కొట్టుకుండే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారో ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళు ఉంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా ఇలా